ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లవ్లీ పంప్స్ ముచ్చట్లు షూరు. నిజంగా అదృష్టం కొందరికే ఉంటుందోళ్ళ అద్దన్నగానే ఉరుకత్తనే ఉంటుంది. కొందరికి దురదృష్టం మాత్రం చుట్టుముట్టే తిరుగుతుంటుంది కదా. ఇప్పుడు ఇదే ముచ్చట చెప్పుకోవాలి. మన ముచ్చట్లకు అదృష్టవంతులు దురదృష్టవంతులు వచ్చిర్రు. మరి వాళ్ళు ఎట్లా అదృష్టవంతులు అయ్యారు, వీళ్ళని ఎట్లా దురదృష్టం పట్టుకున్నది? ఇంతకు ఎవలాలు ఏ ఊరోళ్ళు పారి అరుచుకుందాం కానీ ఫస్ట్ అదృష్టవంతుల ముచ్చట్నే చెప్పుకుందాం. చేతుల్లో పట్టుకొని పరీక్ష పెట్టి చూస్తాను కదా, ఏదో కోటి బజార్లా 100కో 200కు దొరికి రాయి కావచ్చని అనుకునేరు. కాదు కాదు, లక్షలు విలువ చేసిన వజ్రం. అరే అవంటే వజ్రమేనోళ్ళ. ఇది ఎక్కడిదంటే పొలంలో దొరికింది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న ఊర్లో ఉండే గిరిజన కుటుంబానికి ఈ వజ్రం దొరికింది. వీళ్ళకు వజ్రం దొరుకుతుందని ముందే ఎరికేనట. అందుకే వాళ్ళ వజ్రం కోసమే చుప్చాప్గా భూమిని లీజుకు తీసుకున్నారు. ఇక వజ్రాల వేట చేసిరు. ఇక వీళ్ళట పురుసత్తుగా కూర్చొని పగలు రాత్రి దేవులాడుతుంటే జనాలు పిచ్చోళ్ళని అనుకున్నారట. కానీ ఆఖరికి వీళ్ళకు అదృష్టం పట్టినట్టే పట్టింది. వీళ్ళకు వజ్రం దొరికింది. అవుజు ఇత్తుండు చూడు, దగ్గర దీని విలువ 30 లక్షల దాకా ఉంటుందట. దీన్ని పరీక్ష చేసిన ఆఫీసర్లు చెప్తురు. అంటే చూడు వీళ్ళ రాత ఎట్లా మారిపోయిందో. ఇంకా పరిచయం ఏ ముచ్చట చెప్పాలా, మొన్న ఏప్రిల్ నెలలో కూడా వీళ్ళకే వజ్రం దొరికిందటనొల్ల. అదేదో 90 లక్షల విలువ గలదట. ఇది దొరుకుడు రెండోసారి. అంటే వీళ్ళకు వజ్రాలు ఎట్లా దొరుకుతున్నాయి కావచ్చు. ఇక్కడ వజ్రాలు ఉంటాయని ఎట్లెరుక అంటే భూమి లీజుకు తీసుకొని వ్యవసాయం చేయకుండానే 3 నెలల కరోడు పతులయ్యారు. మరి దొరికిన వజ్రాలను వీళ్ళేం చేస్తారు, సర్కారోళ్ళు ఏమంటారు, అది తెలియాల్సి ఉన్నది. అక్కడ అట్లున్నదా, మన వరంగల్ జిల్లా చెన్నారావుపేట కాడ ఉన్న ఈర్ష తండా కాడనుల్లా పొలంలో బంగారం వండిందట. బంగారం అంటే పత్తో వడ్లో కాదు, ఒరిజినల్ బంగారమే. ఇప్పుడు అక్కడ గిట్లనే టామ్ అయింది. ఈ పుకారే ఇప్పుడు పంచాయతీ పట్టుకొచ్చింది. ఎట్లా అంటే 10 ఏళ్ల కిందట సమ్మిరెడ్డి అనేటాయన ప్రతాప్ రెడ్డి అనేటాయనకు అమ్మిండట ఈ భూమి. ఈ ప్రతాప్ రెడ్డి కాడ బాలు అనే రైతు కౌలుకి తీసుకున్నాడు. ఈ కౌలు రైతులకే అర్ధ దాకా బంగారం దొరికిందని అంటారు. అసలు పొలంలో బంగారం దొరుకుడేందని ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీ చేస్తే కూలోళ్ళు హౌసు బంగారమే దొరికిందని చెప్తురట. ఇక ఇంకేమున్నది, ఇదివరకు భూమి అమ్మినాయనే కొన్నాయనే కౌలు రైతు వీళ్ళ నడుమ పంచాయతీ నడుస్తుంది. ఈ బంగారం నాదంటే నాది అని ఇప్పుడు పోలీసులు దాకా పోయిందట. ఆగు ఈయన బాధ. గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మినాట ఆధార ప్రతాప్ రెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో అంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. అసలు నిజంగా బంగారం దొరికిందా, లేకుంటే జూన్ నెలలా ఎవరినన్నా ఏప్రిల్ ఫూల్ చేస్తాన్లా? ఇదే ఎంక్వైరీ చేసే పనుల పడ్డారు పోలీసులు. ఇప్పుడు దొంగల గురించి చెప్పుకుందాం. దోపిడి దొంగలు వాళ్ళ పనితనం మస్తు చూయిస్తుర్రు. మరి గట్టు చూయించినప్పుడు మనం చూడాలి కదా. మరి ఇవాళ ఏం ఘనకార్యం చేసిరో చూద్దాం కానీ. పట్టగొలుసులు, పుస్తెల్తాళ్ళు, కమ్మలు, బుట్టాలు, కాడాలు, గొలుసులు, చిన్నపాటి బంగారం దుకాణం అంతా ఈయన ఉన్నట్టున్నది కదా. అసలు సమజైంది కదా ఈ సీన్ ఎందుకు చూయిస్తున్నాను. ఈ నగలన్నింటినీ పోతం పెట్టిన మహానుభావుడు వీడే. పోలీసోళ్ళు ముసుగేసిర్రు. అయితే ఖమ్మం పోలీసోళ్ళ ఎప్పట్లేకనే చెక్కింగ్లు చేస్తాండ్రు. అంతల్నే విడు కనబడ్డాడు. బిలిబిత్రోన్ లెక్క చూస్తుంటే పోలీసులకు అనుమానం కొట్టింది. ఇక గట్టిగా మందలిచ్చే వరకల్లా ఇగో వీని లూటిలో వేషం బయట పడ్డది. వీడట 2 రాష్ట్రాలను గుత్తపట్టిండట. ఎవరిల్లు ఖాళీగుంటే వాళ్ళింట్లో జోచుడు, నాగలెత్తుకపోవుడు. ఇక ఇప్పటి మందం అయితే వీని కాడ 32 తులాల బంగారం, 23 తులాల వెండి సామాన్ దొరికింది. కిన్నర హోటల్ దగ్గర ఈ అక్యూజ్ యూసుఫ్ అనే అతను ఉన్నాడు. ఈ గతంలో 22 కేసులు ఉన్నాయి కదని చెప్పి అతన్ని పట్టుకొని ఫింగర్ ప్రింట్స్ డివైస్ పట్టుకొని వెరిఫై చేయంగా అతను మన ఖమ్మం జిల్లాది 10 కేసులు, తిరువుడిది 1 కేసు ఒప్పుకున్నాడు. మొత్తము 25 తులాల బంగారం రికవరీ అయింది. ఇక ఖమ్మం దొంగడు గట్ట చేసిండా. జైత్యాల జిల్లా ధర్మాపురిలా ఇంట్లో మనుషులుండగానే దొంగలు వాళ్ళ పనితనం చూయించిర్రు. ఇల్లు గల్లోళ్ళు రాత్రిపూట మంచి నిద్రలు ఉన్నారట. ఖాతం ఇక వాళ్ళు రంగంలోకి దిగి ఉన్నైలేని అన్ని ఊడ్చుకోపోయారు. అన్నట్టు ఇంకో దొంగని కూడా చూడాలి మీరు.
రామచంద్ర పాపం ఈయననేమో మంచిగా నిద్ర తీస్తుండు. ఇక ఈ దొంగడు టిప్ టాప్గా వచ్చి ఫోన్ తీసి దర్జాగా పోతుండు. ఇంకా ఈయన నిద్రలకెళ్ళి లేత్తలేడు చూడు. గంత సోయి లేకుండా గట్ల ఎందుకు అన్నాడు కావచ్చు. గొంతు గిట్లా తడుపుకున్నాడా ఎట్లా? సరే వీళ్ళందరి దోకెత్తు కదా. ఇప్పుడు వేరే దేశం బారి ఆడ దొంగలు ఎట్లా ఆగమయ్యారో చూడాలి మీరు. ఇగో కుర్చీలో కూర్చున్నారు చూడు. ఇవి రోబోలో గ్రహాంతర వాసులో లేకుంటే బొమ్మలో అనుకోగల. బొమ్మలు గ్రహాంతర వాసులు కాదు, మనుషులే. దొంగలు ఇండోనేషియా దేశంలోనొల్ల ఒక దుకాణానికి దివానగాళ్ళు దొంగతనానికి వచ్చిర్రు. కానీ వాళ్ళకు ట్రైనింగ్ చక్కగా లేనట్టున్నది, దొరికిపోయిర్రు. ఇక దుక్నపోళ్ళు జనాలు ఈ దొంగలను గట్టిగా పట్టుకొని కుర్చీలా కూర్చోబెట్టి ప్లాస్టర్లతో గిట్లా కట్టేసిర్రు. మూతికి ముఖానికి పెయ్యికి అన్ని ప్లాస్టర్లే ఏర్పడకుండానే ఉన్నారు కదా. ఇక ఆ ముక్కుకు కూడా కడితే ఆన్నే గుట్టుకుమనగా ఏ మాట కామాటేనొల్లా. మన భారతదేశ పోలకు ఆత్రం ఎక్కువ అన్నట కదా. ఏ దేశం పోయినా తెలియని ఊరుకు పోయినా వాళ్ళ గుణగణాలని బయట పెట్టుకుంటారట. ఎట్లనో తెలవాలనంటే ఫస్ట్ మనం హన్మకొండ నుంచి డైరెక్ట్ అమెరికా దాకా పోయి మనోళ్ళ కళాపోషణ చూడాలి. మరి చూద్దాం. అదేందో పుక్కట్లకు వచ్చే వాటి మీదనే చాలా మందికి పాయరం ఉంటది. లక్షల రూపాయల ఆస్తులున్నా గానీ 10 రూపాయలు ఇల్వగల సామాను ప్రీగిత్తురంటే దానికోసం ఎగబడుతుంటారు. అంతెందుకు గీ హన్మకొండ కాడ చూడుర్రి, జాతర బిర్యానీ జాతరనే నడిచింది. చూసినావా ఎట్లా ఎగబడుతుర్రో. హన్మకొండల కొత్తగా ఒక హోటల్ ఓపెనింగ్ అయింది. ఆ హోటల్ అయినే 300 మందికి ఫ్రీ బిర్యానీ ప్యాకెట్లు ఇస్తా అని ఓపెనింగ్ ఆఫర్ ఇచ్చిండోళ్ళ. కథమీగ ఫ్రీ అన్న మాట ఇనవడుతోనే ఇక కొత్త హోటల్ ముందు జాతరనే నడిచింది. బిర్యానీ ప్యాకెట్ల కోసము ఎగబడ్డరు. వాళ్ళేమన్నా గరీబోళ్ళ అడక తినటోళ్ళ అంటే అది కూడా కానే కాదు. చాలా మందికి కొనుక్కొని తినే అంత పైసలు కూడా ఉన్నాయి. అయినా కానీ ఫ్రీ కోసం ఈ గొగ్గిట్ల తండ్లాడిర్రు. తొక్కిసలాటలు, పోలీసులతో తిట్లు, లాఠీల దెబ్బలు కూడా తిన్నారట. ఇక చెప్పు కథ. ఖాళీ హన్మకొండలనే ఏంది, అమెరికాలో కూడా గదే కథ పొర్రి. అయితే ఆడ కూరగాయల దుకాణము ఓపెనింగ్ అయిందల్లా. మన దేశ పొల్లే పెట్టిరట. ఓపెనింగ్ రోజు డిస్కౌంట్ ఆఫర్ పెట్టిర్రు. కథమిగా అమెరికాలో ఉన్న మన దేశ పొల్లు చూడు డిస్కౌంట్ కూరగాయల కోసము ఎట్లేగబడ్డారో. వామ్మో అసలు ఇక మళ్ళా కూరగాయలు దొరకయన్నట్టు ఏత్తాన్లు కదా. అరే ఇంకా ఆఫర్లుంటే చెప్పినా ఇనుడే లేదటనుల్లా. ఓపెనింగ్ రోజే లోపలికి పోవాలే, చూడాలే, కొనాలే, తినాలే అన్నట్టే చేసిర్రు. మొత్తానికి అమెరికాలో కూడా మన భారతదేశం పవర్ ఏందో వీళ్ళు చూయించిర్రు అన్నట్టు. అమ్మా దొంగలు చూసినావా ఎంత తెలివిమంతులయ్యారో. అసలైతే ఎవరన్నా దొంగతనం చేసి దొరికినాక నేను చెయ్యలే, నాకు సంబంధమే లేదు, వేరేటోళ్ళు దొంగతనం చేసిర్రు, మా ఇంటి పక్కోళ్ళు కావచ్చు అని అంటారు కదా. కానీ ఒక దొంగోడు ఉన్నాడోళ్ళ, వాడు ఫోన్ల దొంగనట. కానీ వాడేమో మోడీ సార్ నిరికిచ్చిండు కాదు, మోడీ సార్ను ఫోన్ల దొంగని చేసిండు. అరే ఆవంటే ఆగో ఇది ఫోన్ల దుక్నమోల ఒక దొంగోడు ఈ దుక్నాన్ని చుట్టుపెట్టిండు. పెద్ద రాడ్లు గీడ్లు తెచ్చి షట్టర్ను తెరిచే ఉపాయం చేస్తాడు. వాని ముఖం చూస్తారా, అగో మంచిగా చూడు రియవలో. ఏర్పాటు చేసిరా మోడీ సారు ముఖమేనోళ్ళ. వామ్మో వీడు మామూలు దొంగోడు కాదు, దొంగలకే దొంగోడు ఉన్నాడు కదా. మోడీ సారు బొమ్మ మాస్క్ ముఖానికి పెట్టుకొని దొంగతనం చేస్తాడు. అంటే సీసీటీవీలో వాడితే మోడీ సార్ ముఖమే కనబడుతుంది. మోడీ సారే ఫోన్లు ఎత్తుకుపోయిందని సార్ని అరెస్ట్ చేస్తారా అని అందరు అనుకోవాలనా ఏంది? వాని కథ ఘటనే ఉన్నది. పోయిపోయి మోడీ సార్ మాస్క్ పెట్టుకొని దొంగతనానికి దిగబడుడిందో అంటే బోని మంచిగా కావాలని అనుకున్నాడు. అయ్యట్లా ఇప్పుడు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తారు ఏంది కథ? మోడీ సారు ఫోటో పెట్టుకొని 40 ఫోన్లు ఎత్తుకుపోయిండట వీడు అన్నట్టు. ఇది రాజస్థాన్లో జరిగిందోలా. ఇప్పుడు మన లోకల్ దొంగోని కళాపోషణ చూడురి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇగో వీడు పెట్రోల్ దొంగోడు ఆ పెట్రోల్ను ఎట్లా మాయం చేస్తాడో చూస్తారా. అయిపోయా బైక్లో ఉన్న పెట్రోల్ తీసిండు వాని స్కూటర్లో పూసుకున్నాడు దర్జాగా పోయిండు. వీని చేతులకు జట్టలు గుట్ట ఇక ఇటు సిద్దిపేట దిక్కు రారోళ్ళ దుబ్బాకలో ఉన్న ఈ ఇల్లు గల్లోలది పాపం గోస అంటే గోస. ఇంటికి మంచి జరగాలి సంతోషంగా ఉండాలని ఇంట్లోళ్ళు ఇంటికి తాళం వేసి కాశీకి వేరు. వాళ్ళు కాశీకి పోతే దొంగోళ్ళు వచ్చి ఇల్లు ఖాళీ చేసి పడేసారు. బంగారం మాయం చేసిరట వాళ్ళ దవడల దగ్గర పడ. నిజం చెప్తున్నా, పెండ్లి చేసుడు ఒక ఎత్తు, పెండ్లికి వచ్చిన వాళ్ళకు తినబెట్టుడు ఇంకొక ఎత్తు. పెండ్లై బిడ్డ అత్తగారింటికి పోతుందన్న పరిశాన్ ఒక దిక్కుంటుంది. వచ్చిన సుట్టపోడు తిండికాడ ఏం కులుగుతాడో ఏం అలుగుతాడో అన్న పరిశాన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అసలు నన్ను అడిగితే పెండ్లిలల్లా లొల్లులు జవడాలు అయ్యేది తిండికాడనే, అవునా కదా? పులిసే పోసిరా నొగలు, తునుకలు తక్కువ వేసేరని ఇంకొకడు, అన్నం మంచి ఉడకలేదు అనుకుంటే ఇంకొకరు. ఇట్లా తప్పులు తిత్తుంటారు, పంచాదులు పెడుతుంటారు. అంతెందుకు ముక్కలేనందుకు తన్నుకుంటారు కూడా. అయితే ఒక పెండ్లికాడ కూడా సేమ్ టు సేమ్ గిట్లనే అయిందోళ్ళ. ఆగో అంతే కదా, పెళ్లి దావతుల కాడ అసలు ఏమన్నా లొల్లులు జవడాలైతాయా అనొల్ల? ముక్కల కోసం బొక్కల కోసం రక్తాలు గారేదాకా కొట్టుకుంటారు. అదేందో ఎప్పుడు తిననట్టే ఎత్తుంటారు. సరే చికెన్లు మటన్లు అంటే పక్క పెట్టుర్రి. ఏవో గీడ చూడుర్రి వీళ్ళ కొట్లాట ఎట్లున్నదో. అయ్యయ్యయ్యో కథక్కున వాడెత్తు ముంగట నూడిల్స్ పెట్టిరు గంతే. ఇక దానికోసం వీళ్ళ ఆపచ్చ చూడుర్రిగా. అవసరమా? నెరి గింత అగడబోతుతనమేందో నాకు అర్థమైతలేదు. అరే చిన్న పూరలు అంటే ఏమో అనుకోవచ్చు, గీ పెద్దోళ్ళకి ఏం రోగం వచ్చే మరీ ఇజ్జత్ తీసుకునే లెక్కలు చేస్తాను లేంది. ఇంకా నూడిల్స్ బయట దొరికాయా? 50 రూపాయలు పెడితే మస్తు వస్తాయి. కానీ అదేందో పుక్కర్లకు వచ్చే దానికోసం గింతగనం తనలాడుతుంటారు. నెరి అధ్వానం అంటే అధ్వానం పో. గీ నూడిల్స్ కాడ కూడా గింతగనం గాయగా చేస్తానులంటే ఇక వీళ్ళని ఏమనాలనో మీరే అనుర్రి, నేనేమనా. రాను గిట్లా తయారవుతుర్రి ఏంది అసలు జనాలు. అసలు తినేదందుకు వచ్చిర్రా పెళ్లి చూసేందుకు వచ్చిర్రా? గిట్లనే అనిపిస్తుంది కొన్ని పెళ్లిళ్ళ తిండి కోసం గిట్లా ఎగడేటోళ్ళని చూస్తా అంటే. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట పవర్ బై లూబీ పంప్స్. ఇవి ఆల్చి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్ ఇంకిని ముచ్చట్లు పట్టుకుని అప్పటిదాకా చూస్తూనే ఉండే రిటీ న్యూస్.